ఓం గం గణపతియే నమః. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాంద పురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు. కానీ పూరిలో అలా కాదు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అని, బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి, దానికి ఎన్ని చక్రాలు ఉండాలి, ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలి లాంటి లెక్కల్ని తూచా తప్పకుండా పాటించాలి. రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది. ఈ లోకంలో ఎంతో మంది రాజులు ఉండవచ్చు, కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఊడిస్తారు. మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడు గుండీచాదేవి ఆలయంలో 9 రోజులు ఉండి తరువాత తన దేవాలయానికి చేరుకుంటాడు. ఈ గుండీచాదేవి ఆలయం జగన్నాథ స్వామి గుడి నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు 9 రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢ మాసంలోని 10వ రోజున పూరీ గుడికి చేరుకుంటాడు. మన దగ్గర రాముల వారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడడం ఓ విశేషం. జగన్నాథుడికి తన గుడికి వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో. అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు. జగన్నాథుడు గుండీచా ఆలయం నుండి తిరిగి వచ్చే యాత్రని బహుదా యాత్ర అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మౌసీమా అనే గుడి దగ్గరికి ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తరువాత సునాభేష అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారన్నమాట. దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాఢ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్.